శుక్రవారం బైబిల్ తరపుని ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సర్వవంతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. మా ప్రభువా, మా తండ్రి, నీ ప్రేమ చేతను, ప్రభు చేతను గడిచిన దినాలన్నింటిలోనూ మీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ మరి జ్ఞాపకం చేసుకుని విడవకుండా ఎడబాయకుండా తండ్రి, మీ చల్లని హస్తంతో, నీ కృపగల దయగల చాచిన బాహువుతో మమ్మల్ని అందరినీ సంరక్షించుకుంటూ కాచి కాపాడి తండ్రి మరి మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బయట ప్రారంభించండి. కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి. మా ప్రభు చేరు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకొని ఇంకా మంది రావాల్సిన వారందరినీ త్వరితగతిన తరగతికి హాజరవడానికి కృప చూపించమని ఈ బైబిల్ తరగతి అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువుపై ప్రార్థించి వేడుకున్నాం మా మీ పరలోకపు తండ్రి, ఆమేన్. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తనలు పాడుకుందామండి. కీర్తనలు పాడుకోవడానికి మరి సహకరించాలి. కీర్తనలు పాడడానికి రావాలి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తండ్రియు నా తల్లియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, నా కొండయు నా కోటయు, నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించెదను.
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమది. జయముందేదము ఈ నామమున. జయముందేదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమున కీర్తించిన నామమది. పరలోకమున చేర్చు నామమది. పరలోకమున చేర్చు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గదల కష్ట సమయాన ఓదార్చినాడు నామమది. ఆటంకము తొలగించు నామమది. ఆటంకము తొలగించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇంతవరకు మరి కీర్తన పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సాధించిన వారికి మరి ప్రభు పెట్టిన ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. గడిచిన బైబిల్ తరగతిలో మనం ఏం ధ్యానం చేసుకున్నాం? యోబు గ్రంథం కదా. యోబు గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం.
సో యోబు గ్రంథం గురించి మనం పరిచయం అంటే ఇంట్రడక్షన్ మనం చేసుకున్నాము. సో బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాల్లో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి పుస్తకం గ్రంథం యోబు గ్రంథం. ఈవెన్ ఆది కాండం కన్నా ముందే వ్రాయబడినట్టుగా చరిత్రకారులు చెప్తారు ఖచ్చితంగా. సో ఏదేమైనా కానీ సో యోబు గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలను మనం చూస్తే అంటే అబ్రహాం తర్వాత మోషేకు ముందు 500 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి ఒక యథార్థవంతుని నీతిమంతుని విశ్వాస వీరుని యొక్క గాథ ఇది యోబు గ్రంథం. అవునా? అంటే అబ్రహాము నుంచి నేను చెప్పాను ఎవరు సంతానం అయి ఉండొచ్చు అంటే ఊరు దేశంలో ఉన్నటువంటి సంతానం పక్కన మనం ఊజు దేశం గురించి మాట్లాడుకున్నాం. అవునా? సో ఊజు అనే 2 కుమారులు గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. నోహు గారి కుమారులు షేము సంతతి నుంచి ఊజు పేరు మీద ఊజు దేశం వచ్చిందని ఆ ఊజు దేశంలో పుట్టినటువంటి యోబు గారి గురించి ఈ గ్రంథం. అవునా? యోబు గ్రంథం. సో ఊజు దేశటువంటి యోబు గారి గురించి మనం తెలుసుకున్నాం. సో ఈ చరిత్ర అంతా యోబు బ్రతికిన కాలము అదంతా అబ్రహాం తర్వాత మోషేకు ముందు 500 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి ఒక విశ్వాస వీరుని యొక్క యథార్థవంతుడు న్యాయవంతుటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుని కథ అనమాట ఇది. సో ఇంట్రడక్షన్ మనం ధ్యానం చేసుకోవచ్చు. సో రాసిన వారు ఎవరని చెప్పాను? మోషే అలాగే యోబు గారు ఇరువురు రాశారు. ఎక్కువ మంది మోషే గారు రాశారు అని చెప్తారు, కానీ యోబు గారు కూడా దీన్ని రాసినట్టు మనకి చరిత్రకారులు మరి కొన్ని ప్రాచీన కృతుల్లో తెలియజేయడం జరిగిందండి. సో ఏం నేర్చుకున్నాం? మొదటి అధ్యాయం ప్రారంభించుకుని యోబు గురించి తెలుసుకుంటూ యోబు యథార్థత యోబు సంపదను చూసుకున్నాం. అవునా? ప్రారంభంలోనే 1 నుంచి 5 వచ్చిన వరకు, అలాగే 6 నుంచి 12 యోబు ఉద్దేశాన్ని సాతాను ప్రశ్నించడం. అవునా? మొట్టమొదటిసారిగా యోబు ఉద్దేశాన్ని సాతాను ప్రశ్నించాడు. ఎవరితో? దేవదూతలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారితో పాటు మొట్టమొదటిగా అంటే మొదటిసారి జరిగినటువంటి అంటే దేవుని దగ్గరికి మొదటిసారి వస్తారు దేవదూతలు సన్నిధికి. సో మొదటిసారి కూడా సాతాను గారు దేవదూతలతో పాటు సాతాను గారు వచ్చినప్పుడు ఏంటి ఇలా వచ్చావు అని అడిగినప్పుడు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్పగానే అదే విషయాన్ని మొట్టమొదటిగా చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మొట్టమొదటి సన్నివేశం అది. అంటే మొదటిసారిగా దేవుని సన్నిధికి దేవదూతలతో పాటు వచ్చినట్టు సాతాను కనపడతాడో, అలాగే సాతాను ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అలాగే యోబు ఆస్తిని పిల్లల్ని కోల్పోవడం, అంటే వెంటనే అదిగో దేవుడు సంభాషణలో అదిగో భూమి మీద వెళ్ళొచ్చావు కదా, యోబు అతడి వాడు నా భక్తుడు, నాకు కనపడిన వాడు చూడండి, నాకు నా భక్తుడు ఉన్నాడు చూడు, యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అంటే నేనంటే భయభక్తులు కలిగినాడు చూడు అని చెప్పగానే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి, అంటే ఒక మనిషి ఊరకనే దేవుని యందు భయభక్తులు చూపిస్తాడా? ఏ లాభం లేకుండా స్వలాభం చూసుకోకుండా నేను సేవిస్తాడా ఏంటని తీసి పాడేశాడు. సో ఒకసారి అని తీసేయి అన్నప్పుడు ప్రాణం ముట్టకుండా నీవు యోబుని చెప్తున్నాను అనగానే వెంటనే మొట్టమొదటిగా యోబు తన ఆస్తిని పోగొట్టుకుంటాడో, యోబు ఆస్తి మామూలుగా ఉందా? లిస్టు కనపడుతుంది మొదటి అధ్యాయంలో. సో యోబు ఆస్తిని పోగొట్టుకోవడం, అలాగే తనకు కలిగినటువంటి సంతానం ఎంతమంది అని చెప్పాను? 10 మందిలో 7 కొడుకులు 3 కూతుళ్ళు. సో 10 మంది సంతానాన్ని పోగొట్టుకోవడం మనకు కనపడుతుంది. 10 మంది మొత్తం సర్వం కోల్పోతాడు. సో 13 నుంచి 19 వచ్చిన వరకు మనకు అది కనపడుతుంది. అలాగే 20 నుంచి 22 అంటే చివరాఖరి వచ్చిన వరకు దేవుడు యోబు దేవుణ్ణి నిందించలేదు. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ అన్నీ పోగొట్టుకున్నా కానీ యోబు తన యథార్థతను కోల్పోలేదు, దేవుణ్ణి
దూషించలేదు. సో మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు రెండో అధ్యాయం. సో రెండో అధ్యాయంలో చూద్దాం. దీంట్లో మనకి ప్రాముఖ్యంగా చాలా చిన్న అధ్యాయం, ఇది చిన్నదే, పెద్ద అధ్యాయం ఏం కాదు. 13 వచనాలు ఉంటాయి ఇందులో. సో చూద్దాం. ముందుగా యోబు గ్రంథం ఈ రెండో అధ్యాయంలో యోబు యొక్క విశ్వాస పరీక్ష రెండో దశ. యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడంలో రెండో దశ చూద్దాం. అంటే రెండో పరీక్ష. మొదటి పరీక్ష సేమ్ యాజ్ యూజువల్ గానే సాతాను దేవదూతలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సాతాను కూడా రావడం. సో రెండో దశలో కూడా దేవదూతలు మరలా రెండోసారి దేవుని దగ్గరికి రావడం, వారితో పాటు మరలా అంటే మొదటి పరీక్షలో పెట్టాడు సాతానుగాడు, అవునా? సో రెండోసారి వచ్చినప్పుడు కూడా రెండో దశ అంటే రెండో పరీక్ష కనపడుతుంది మనకి రెండో అధ్యాయం. సేమ్ యాజ్ యూజ్ మాటలు కనపడతాయి. ఏంటి? దేవదూతలతో పాటు సాతాను ఎప్పుడైతే వచ్చాడో దేవుడు మళ్ళాడుతాడు, ఏంటి ఎలా వచ్చావు అనగానే. సేమ్ మొదటి అధ్యాయంలో ఉన్నది రిపీట్ అవుద్ది రెండోసారి కూడా. అంటే రెండో పరీక్ష అనమాట. అటు ఇటు తిరుగుతున్నాను, భూమి మీద అటు ఇటు సంచరితో నీ దగ్గరికి వచ్చారనగానే మరలా ఈ యోగుని చూసావా, నువ్వేం చేసినా కానీ నన్ను నిందించకుండా, నా యందు భయభక్తులు విడిచిపెట్టకుండా ఉన్నాడు చూసావా యోగ అంటే. అప్పుడు మరలా నువ్వు ప్రాణం తీయలేదు, నువ్వు ఏ రోగం రప్పించలేదు, చర్మం దేహాన్ని కప్పుకోవడానికి శరం ఇచ్చావు, దేహం ప్రాణం ఉంది, ఆ దేహంలో ప్రాణం ఉన్నంతసేపు అంతే. ఒకసారి తీసుడు, ఒకవేళ శ్రమ పెట్టు, వ్యాధి బాధ అంటే ఒకలాంటి శోభన అంటే శరీరాన్ని నువ్వు ముట్టలేదు కదా యోబు శరీరాన్ని, ఒకసారి దేహాన్ని ముట్టుకో అన్నప్పుడు మరలా రెండోసారి అది ప్రాణం మాత్రం ముట్టకూడదు, దేహానికి అప్పగించను అన్నప్పుడు. సో రెండో అధ్యాయంలో రెండో పరీక్ష, రెండో మారి సాతాను అంటే రెండో మారి దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారితో పాటు మరలా సాతాను గడు రావడం, మరలా సేమ్ క్వశ్చన్ చేయడం, ఏంటి ఎలాగ వచ్చావు. చదువుదాం, మనకి కనపడతాయి. చూడండి, మొదటి నుంచి 3వ వచనం వరకు దేవుని సన్నిధిలో సాతాను రెండోసారి రావడం అదే కనపడతాయి. చూడండి, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుడికై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా. మరి ఒక దినం అంటే ఆల్రెడీ మొదటిసారి వచ్చారు. మొదటి అధ్యాయంలో మనకు అదే కనపడుతుంది, అవునా? మొదటి అధ్యాయంలో మనకు అదే కనపడతాయి. మరలా వచ్చారంటే మొదటిసారి ఆల్రెడీ వచ్చారు. తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా, అపవాది భూమిలో అటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? మరలా మొదటి అధ్యాయంలోదే మరలా అడుగుతాడు. చూడండి, ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును న్యాయవంతుడినే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. సో అనవసరంగా నువ్వు వెళ్ళి శోధించావు, కానీ చూసావా తన యథార్థను కోల్పోకట. అది ఎవరనుకున్నావు? యోబు నా భక్తుడు. నువ్వు పరీక్షించావు, సో నగ్గాడు. నువ్వు అనవసరంగా యోబు జోలికి వెళ్ళావు అనగానే చూడండి, మరలా అపవాదిగాడు కూడా మనల్ని కూడా ఇలాగే శోధిస్తాడు. మనం ఓపుకుతోనూ ఒరుముతోనూ ఎదురు చూడాలి. దేవుడు మనల్ని ఈ భూమి మీద ప్రవేశపెట్టినవాడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? దేవుని చిత్తంలో ఆయన కృపలోనూ నిన్ను భద్రపరుచుకుని తల్లి గర్భంలో ప్రవేశపెట్టి భూమి మీదకి రప్పించి, అసలు నువ్వు ఎన్నికలో ఉన్నావు కాబట్టి తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డావు. నువ్వు మొదట నేను ఎన్నుకున్నాడు కనుక నువ్వు గర్భంలో పడ్డావు. నెల నిన్నాక భూమి మీదకే వచ్చావు. అసలు ఆయన చిత్తంలో నువ్వు లేవనుకో, అసలు భూమి మీద కాలు కూడా పెట్టవు. అసలు తల్లి గర్భంలో ప్రవేశమే జరగదు. నిన్ను ఎలా ప్రవేశపెడతాడో దేవుడు నిన్ను ఒక మంచి ఉద్దేశంతోను నేను ఎన్నుకుని భూమి మీదకి రప్పిస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఆలోచించాలి. దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనం అందరం ఉన్నాం దేవుని చిత్తంలో ఉన్నాం కనుకనే ఈ భూమి మీద పడ్డాం.
సో అలాంటి దేవదేవుడిని నేను ఎన్నుకుని భూమి మీదకి రప్పిస్తే భూమి మీద నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నావు అసలు? ఆయన అసలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన కోసం బ్రతకాలి మనం. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించినోడు, నిన్ను రూపించినోడు. సో అలాంటి ఆయన్ని, సృష్టికర్తను మర్చిపోయి ఈ భూమి మీద బ్రతికేస్తున్నాము, జీవించేస్తున్నామంటే మన బ్రతుక్కి ఒక అర్థం ఉండాలి. అవునా? నిన్ను పంపించినోడి అంటే నిన్ను సృష్టించినోడిని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. పిల్లోడు తల్లిదండ్రులు మర్చిపోగలరా? అవునా? పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోగలరా? విడిచి నిమిషం కూడా ఉండలేరు చిన్నతనంలో. ఈవెన్ పెద్దయ్య కూడా ఉండరు, విడిచి ఉండలేరు. సో భూమి మీద కన్న తల్లిదండ్రులని విడిచిపెట్టకుండా వాళ్ళు ఒక రోజు కనపడిపోతే మనం బాధపడిపోయి ఏడుస్తాం. పిల్లలు చక్కగా ఏడుస్తారు అమ్మా నాన్న అనేసి. భౌతిక సంబంధం తల్లిదండ్రులు నువ్వు ఎంత జ్ఞాపకం చేసుకున్నావో, పరమందు తండ్రి ఒక ఆయన ఉన్నాడో ఆయన్ని నేను ఎన్నుకుని ఈ భూమి మీదకి రప్పించాడు. ఆయన మర్చిపోతున్నాం మనం. కానీ యోబు అలా మర్చిపోయాడా? యోబు కూడా మనలాగా భూమి మీదకి వచ్చినాడు తల్లి గర్భంలో పడి. మరి ఆయన ఎందుకు మర్చిపోలేదు? దేవుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడో? కలిగిన తీవ్రమైన శ్రమల్లో కూడా దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే అసలు యోబు అతని వాడు ఎవడన్నా అదే మాట మాట్లాడతాడు. అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అసలు అలాంటి భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు ఎవరైనా ఉన్నారు అసలు? అలాంటి యోబున నువ్వు పరీక్షించడానికే వచ్చావు. అనవసరంగా యోబు జోలికి వెళ్ళావు నువ్వు అన్నప్పుడు చూడు, నువ్వు శరీరంతో ఉంచావు కాబట్టి, వ్యాధి బాధలు ఏం లేవు కాబట్టి ఉన్నాడు చక్కగా, అన్నీ తీసేసావు. కానీ బతికే ఉన్నాడు కదా. ఒకసారి పరీక్షించు, ఏ రోగంతోనో దేనితోనన్నా వ్యాధి కలగజేసి బాధించు, దెబ్బకి నేను దూషించకపోతే నన్ను అడుగంటాడు. అదే విషయాలు చూద్దాం. 4 నుంచి 8 వచ్చిన వరకు యోబుకు కఠినమైనటువంటి శ్రమ. యోబుకు వచ్చినటువంటి కఠినమైనటువంటి శ్రమ చూడండి. ఇలాంటి శ్రమలో మనం అసలు నిజంగా దేవుని జ్ఞాపకం చేసుకున్నా తెలిసి. చూడండి, అపవాది చర్మము కాపాడుకున్నటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. సో ఒకసారి దేహాన్ని ముట్టు, దేహానికి శ్రమ కలిగజే. అంటే ఒకలాంటి చర్మం సంబంధించిన వ్యాధి, అంటే యోగుకు వచ్చినటువంటి చర్మ సంబంధించిన అంటే వ్యాధి అంటే విపరీతం. నాకు తెలిసి కుష్టి వ్యాధి అనుకుంటాను నేను. అంతే, ఉండలేదు కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు. విపరీతమైనటువంటి బాధ, విపరీతమైన దురద. యోగు అలాంటి భయంకరమైన శ్రమ, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తునప్పుడు భయంకరమైనటువంటి శ్రమ, కఠినమైనటువంటి శ్రమ అది. చూడండి, ఒకసారి నువ్వు కలగ చేయనప్పుడు చూడండి 9 నుంచి 9 అంటే 9, 10 వచనాలు చూడండి. 6 నుంచి చూద్దాం. అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధగలటువంటి కురుపులు. సో చూడండి, ఒక్క కురుపు అంతానే విపరీతమైన దూరం. చిన్నప్పుడు తెగ్గోకేసేవాళ్ళు. అవునా? విపరీతమైనటువంటి బాధ. ఆ చీమ అలా కారుతా ఉన్నప్పుడు, ఇప్పుడైతే నాకు తెలిసి అలాంటివి లేవు, నాకు తెలిసి పిల్లలకి రావట్లేదు. సో పూర్వం పిల్లలందరికీ కురుపులు వచ్చి ఆ మసాలా అలాగే ఉండిపోయి కురుపు దగ్గర చీమ పట్టేసి కారత భయంకరంగా ఉండే విపరీతం. ఆ కురుపు చుట్టూ దురద వచ్చేస్తాయి ఒక కురుపుకే. సో అరికాల నుంచి నడినెత్తి వరకు కురుపులు తగిలినటువంటి వ్యాధి బాధ కలిగితే మరి ఉంటదే. కఠినమైనటువంటి శ్రమ యోగికి. ముత్తుడు అప్పదుగడు. కానీ దేవుడు పర్మిషన్తో పరీక్ష, అంటే రెండో పరీక్ష. మళ్ళా మొదటి పరీక్షలో మొత్తం సమస్తాన్ని తీసేశాడు. ఆస్తిని, బిడ్డల్ని మొత్తం తీశాడు. మరి రెండోసారి పరీక్షలో ఆ దేహంతో బాగానే ఉన్నాడు కదా, అన్ని తీసిన బతికే ఉన్నాడు కదా. ఒకసారి దేహానికి శ్రమ కలగచే, దెబ్బకి నేను దూషిస్తాడు అన్నప్పుడు రెండో పరీక్షలో కూడా చూడండి.
అన్నప్పుడు చూడండి, ఆ యోబుని మొత్తను అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీ ఇంకను యథార్థతను వదలకు యుద్ధవా, దేవుని దూషించి మానము కమ్మనను. చూడండి, యోబు భార్య మాటలో 10వ వచనంలో యోబు విశ్వాసం చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. చూడండి, ఈ మాటలో నేటి క్రైస్తవ విశ్వాసులు కూడా వర్తిస్తాయి. మేలు జరిగితేనా, కీడులో కూడా దేవుని మహింపరచడం యథార్థవంతుల లక్షణం. అది యథార్థవంతుల లక్షణం. ఒక విశ్వాసి తనకి సంతోషం కలిగితేనే దేవుని కొనియాడటం. నువ్వేంటి, ఎవరన్నా దేవునికి థ్యాంక్స్ చెప్తారు, కానీ శ్రమల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పేవారు ఒకరు ఉంటారా అని అడిగితే, మనకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, మనకు వచ్చిన వ్యాధి బాధలను బట్టి, మనకు వచ్చినటువంటి కఠినమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుని మహింపరచగలమా? అలాంటి గుండె ధైర్యం మనకు ఉందా? ఆలోచించండి. నేటి క్రైస్తవ విశ్వాసులు భయభక్తులు కలవారు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారం అని చెప్పుకోవడం మనం అందరం కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శ్రమల్లోను, కష్టాల్లోను, వ్యాధి బాధల్లోనూ దేవుని మహింపరచగలుగుతున్నామా? ఎక్కడ మహింపరుతున్నాం? దాని నుంచి విడుదల పొందుకోవాలనేసి విడుదల, స్వస్థ, తైలాభిషేకాలంట ఎవడన్నా పెడితే ఆడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదే జరుగుతుంది. అరే, నీలో విశ్వాసం ఉంది, నువ్వు నమ్మిన దేవుడు నీ మొర ఆలకిస్తాడో. విశ్వాసం ఉంచు. నీకు వచ్చిన శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, వ్యాధి బాధలను బట్టి నీ దేహంతో నీవే దేవుని మహింపరచు. అది నేర్చుకో. అరే, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో నా కోసం ప్రార్థన చేస్తారంటే మరి నువ్వేం చేస్తావు? దేవుని నేను ఎన్నుకున్నాడో, నీకు చక్కటి అవకాశం ఇచ్చాడు, మరి నువ్వేం చేస్తావంట? ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటాడా? నేను ఎప్పుడు చెప్తాను, సేవకుడి మీద డిపెండ్ అవ్వకూడదు. మనం ప్రార్థన చేయలేం, మనం కూడా చేయాలి ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడిని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే, బైబిల్ చెప్తుంది, పాపుల మొర దేవుడు ఆలకించాడు. ఆలకించడు. దేవుడు పాపుల మొర ఏం వినడు. నువ్వు పాపం చేస్తూ నీ రోత జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ప్రార్థన చేసి ప్రభువా అంటే ఎక్కడంటాడు? ఎండో. నువ్వు ముందు విడిచిపెట్టాలని విడిచిపెట్టు, అప్పుడు ప్రార్థన చేయి యథార్థ హృదయంతో. అది వదిలేసి నీ పాపాన్ని విడిచిపెట్టవు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు మాత్రం పొంగిపోవాలి గృహంలో. ఎక్కడొచ్చేస్తాయి? ముందు నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టు, విశ్వాసరాలుగా కొనసాగు, విశ్వాసంతో కొనసాగు. ఎందుకు రావు? యోబు అంతటి వాడికే తప్పలేదు శ్రమలో, కష్టాలో, వ్యాధి బాధలో. ఓకే, పరీక్ష నిమిత్తం వచ్చి నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. అది వదిలేసి పరిగెట్టేస్తాం, గోల పెట్టేస్తాం, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం. ఎన్నోసార్లు చెప్పాను, మనకు వచ్చినటువంటి శ్రమ, మనకు వచ్చిన కష్టానికి బాధ్యులు ఎవరో? మనమే. నీకు శ్రమ వస్తే నువ్వే దానికి బాధ్యురాలు. నీ కుటుంబంలో శోధనలు వచ్చినట్టే నీ కుటుంబాన్ని పక్కింటోడుదా? పక్కింటోడు ఏమైనా చేతన భౌతికంగా చేయగలడు కానీ నీ కుటుంబాన్ని. కానీ నీకు వచ్చిన శ్రమను బట్టి, బాధను బట్టి, వ్యాధిని బట్టి దానికి నీవే కంప్లీట్ బాధ్యత వహించాల్సింది నీవే. ఇప్పుడు నాకు రోగం వచ్చిందండి, నా శరీరం బట్టే రోగం వస్తుంది నాకు, అంతేగాని పక్కోని బట్టి నాకు రోగం వస్తుందా? రాదు. నాకు జ్వరం వచ్చిందంటే పక్కోని బట్టి రాదు. నాకు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమకు బాధ్యుడు నేనే. మనం పరిశీలన చేసుకోవాలి, ఇది ఎందుకు వచ్చిందో. నిజ విశ్వాసి ఎందుకు వచ్చిందో ఆలోచిస్తాడు తెలుసా? ఒకవేళ నాకు శ్రమ వచ్చింది, నిజమైనటువంటి విశ్వాసి వచ్చిన శ్రమను బట్టి ఏం ఆలోచిస్తాడు చెప్పండి? నాకు వచ్చినటువంటి శ్రమ దేవుని మహింపరచడానికే అని ఆలోచిస్తాడు. నా కుటుంబంలో ఉన్నటువంటి శోధన దేవుని మహిమార్థమై వచ్చిందేమో, అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. యోబు కూడా సేమ్. మూర్ఖురాలు మాట్లాడుతున్నావేంటి? అన్నీ మేళ్ళు పొందుకుంటామేనా? మేళ్ళు పొందుకుంటానా నువ్వు దేవుని స్తుతించేది? శ్రమల్లో కూడా దేవుని స్తుతించకూడదా?
మూర్ఖురాలు మాట్లాడుతున్నావు ఏంటి? నిజంగా ఈనాటి క్రైస్తవ విశ్వాసులందరూ మూర్ఖులు మాట్లాడినట్టే మాట్లాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే బల్లగుద్ది చెప్పగలం. ఈరోజు క్రైస్తవ విశ్వాసం అనుకుంటే మనం అందరం కూడా మూర్ఖులు ఆలోచన చేసినట్టే ఆలోచన చేస్తాం. మనకు వచ్చిన శ్రమలు బట్టి కష్టాలు బట్టి దేవుని మహింపరచట్లేదు. కానీ యోబు ఏంటి మరి? వచ్చిన శ్రమను బట్టి కష్టాన్ని బట్టి ఆ వ్యాధిని బట్టి దేవుని మహింపరుస్తున్నాడు. అలాంటి గుండె ధైర్యము మనకు ఉందా అసలు నిజంగా? మనం రెండోసారి వస్తాం. ఫస్ట్ భౌతికంగా వెళ్ళిపోతాం. మనకు వచ్చిన రోగాన్ని బట్టి పరిగెడేస్తాం. సెకండ్ ఆప్షన్ అంటే సెకండరీ అంతా అయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాను అని చేతులు దులిపేసుకుంటాం కృతజ్ఞత కూడికి. అంతే జరిగేది ఇదే. కానీ దేవుని ఆశ్రయించడం మొట్టమొదటిగా దేవుని ఆశ్రయించాలి. దేవుడు అదే కోరుకుంటాడు. నువ్వు లోకాన్ని ఆశ్రయించి దేవుని దగ్గరికి వస్తే అసలు అవతల పొమ్మంటాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని ముందు ప్రాధాన్యత బా నా భక్తుడు నన్ను ఆశ్రయించాడు చూడు. యోబుని కూడా అందుకనే అన్నాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదిగో చూసావా భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావు చూడు, నా భక్తుడు ఉన్నాడు చూడు యోబు, ఆలోచించావా? న్యాయవంతుడు యథార్థవంతుడు నా యందు భయభక్తులు గలవాడు యోబు, అతను వంటివాడు ఒకడు కూడా లేడు భూమి మీద, చూసావా నా భక్తుడిని అన్నాడు. అంత ధైర్యంగా చెప్పుకుంటే నీ గురించి నా గురించి కూడా దేవుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఆయన మీద ఆధారపడి బ్రతకాలి. నువ్వు నీకు వచ్చిన శ్రమలోను కష్టాల్లోను వ్యాధి బాధల్లోనూ ఆయన ముందు పెట్టుకో. దేవా నన్ను పరీక్షించడానిక ఇది నాకు నా కుటుంబంలో ఈ స్వాగం ప్రవేశపెట్టావు, అందుని బట్టి నీకు స్తోత్రమయ్యని చెప్పేవాళ్ళు ఉన్నారా? అసలు ఒక్కళ్ళు ఉండరు. వచ్చిన శ్రమను బట్టి కష్టాన్ని బట్టి బెంబేలు ఎత్తిపోతారు. కానీ 50 years నాకు తెలిసి 50 సంవత్సరాల ముందు తరం వారందరూ కూడా అద్భుతం. అందునే గడ్డ బంగారం గారు వారి తరాలందరూ మెచ్చుకుంటాను నేను. 50 సంవత్సరాల భక్తి జీవితం చాలా గొప్పగా ఉంది, ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు 2025-26కి 50 ఏళ్ళు వెనక్కేసుకోండి. ఆ తరం వారిని ఒకసారి తేరి చూడండి. మొత్తం అందరూ దేవుని యందు భయభక్తులు గలవారు, ప్రార్థనలకు సమయానికి వెళ్ళేవారు, ఎక్కడ కొడుకులు పెట్టినా అక్కడికి వెళ్ళేవాళ్ళు. అసలు దేవుడు అంటే పిచ్చివారు అందరికీ. చూడండి ఒకసారి 50 ఏళ్ళు వెనకాల ఉన్న తరం వాళ్ళందరినీ పరీక్ష చేసి చూడండి. దేవుడు అంటే అమితమైనటువంటి ప్రేమ, భయభక్తులు, అన్ని విషయాల్లోనూ చాలా గొప్పకున్నారు వాళ్ళందరూ. నిజంగానండి ఇప్పుడున్న తరం వారికి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చి 2026 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా మనం నేర్చుకునే దశలో ఉన్నామంటే ఆలోచించేయాలి. ప్రభు వచ్చేసాడు, వచ్చి వెళ్ళిపోయాడు. 2026 సంవత్సరాలు అయిపోతున్నాయి అప్పుడే. మనం ఏం నేర్చుకున్నాం? విశ్వాసానికి కథ ఏంటంటే ప్రభు మనకి ఏం నేర్పించాడు, మనం ఏం నేర్చుకున్నామో, ఏం పాటిస్తున్నామో. అరే ఎన్నో భక్తులు జీవిత కథలు మనం అన్నీ చదువుకుంటామే, వారి జీవితాలని వారి విశ్వాసాలని మనం జ్ఞాపకం చేసుకుంటామే. కానీ మన జీవితాన్ని వారి జీవితాల ద్వారా మన జీవితాలు మనం సరి చేసుకుంటున్నామా? మన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నామా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఎక్కడ ఎదుగుతున్నాం? ఇంకా కింది స్థాయికి వచ్చేస్తున్నాం అన్ని విషయాల్లోనూ. మూఢ భక్తికి మూఢ విశ్వాసాలకు వెళ్ళిపోతున్నాం. మనం దిగజారిపోతున్నాం. మన భక్తి మన విశ్వాసం కూడా దిగజారిపోతుంది. ఆలోచించాలి. యోబు ద్వారా ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు ధ్యానం చేసుకోవచ్చండి. ఆత్మీయంగా బలం పొందుకోవచ్చు. అలా యోబుని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అసలు యోబు గురించి మాట్లాడితే సమయం సరిపోదు. అందుకనే విశ్వాస వీరుడయ్యాడు. అద్భుతం యోబు జీవితం. ఎగ్జాక్ట్గా నేటి క్రైస్తవ విశ్వాసులకు సరిపోల్చుకోవాలంటే యోబుని ముందే మనల్ని మనం పరీక్ష చేసుకోవచ్చు, సరిపోల్చుకోవచ్చు. యోబు జీవితం మన జీవితం, మన జీవితం అంటే క్రైస్తవ జీవితం. పెట్టుకోండి యోబుని ఇటువైపు పెట్టుకుని, క్రైస్తవుడు మనల్ని ఇటువైపు పెట్టుకుని ఒక్కసారైనా ఏ విషయంలో మ్యాచ్ అవుతామని చూడండి. ఒక్క విషయంలో మ్యాచ్ అవ్వం అసలు. మనం పేరుకు మాత్రం క్రైస్తవులు, భక్తిపరులు, విశ్వాసులము, అంతేగాని లోనంతా డొల్లే. అవునా? ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఏముంది అటు ఇటు పక్కన పెట్టి చూస్తే సరిపోల్చుకుంటే ఒక్క విషయంలో అయినా సరే మనం తోగలమా యోబుతో? అసలు యోబు ఎక్కడ మనం ఎక్కడ?
కానీ దేవుడు యోబుతో సమానంగా చూడాలనుకుంటున్నాడు మనందరినీ. ఆలోచించండి, ఆత్మపరిశీలన చేసుకోండి. దేవాదేవుడు యోబు లాంటి వారిని సరి సమానంగా ఉన్న వాళ్ళు కావాలనుకుంటున్నాడు. యోబు లాంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ జీవించగలమా? ఆలోచన. మనకు వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, కుటుంబంలో శోభలను బట్టి, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి మహింపరచడం అనేది మంచి లక్షణము. అది దేవుని యందు భయభక్తులు కలవాడు మాత్రమే చేయగలడు. యథార్థవంతంగా జీవించేవారు మాత్రమే చేయగలరు. న్యాయంగా బ్రతికేవారు మాత్రమే చేయగలరు. నీతిమంతులు మాత్రమే చేయగలరు. అందుకని నీతిమంతులు విశ్వాసం మూలంగానే జీవిస్తారు. చనిపోయినా కానీ విశ్వాసమును బట్టి మాట్లాడతారు వాళ్ళు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి అని మొదలు పెడతాడు. పెద్ద లిస్టు అబ్రహాము నుంచి మొదలు పెడతాడు. వాళ్ళు చనిపోయారు అని కానీ విశ్వాసం బట్టి వారు మాట్లాడుతున్నారు మనతో. చనిపోయినా కానీ విశ్వాసం మూలంగానే జీవిస్తారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే 2026 సంవత్సరాలు ప్రభు వచ్చి వెళ్ళిపోయినా కానీ ప్రభుని గురించి మనం మాట్లాడుకున్నామంటే ఆలోచించేది. ఈరోజు మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. యోబు భార్య వచ్చి చూడండి, ఎక్కడైనా నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించు అన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? చూడండి, ప్రతి ఇంట్లోనూ ఎలాంటి వాళ్ళు ఉంటారు. ప్రతి ఇంట్లోనూ. వారితో మనం మాట్లాడేలాగా ఉండాలి. ఉంటారు ఖచ్చితంగా, ప్రతి ఇంట్లోనే ఉంటారు ఒక్కొక్కరు. ఇంకేంటి, ఏది శోధన వచ్చింది, నువ్వు నమ్మిన దేవుడికి ఏం చేశాడు, విడిచిపెట్టు, వేస్ట్, వదిలే అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. నేలబడి వెళ్తున్నావు చర్చికి, ఏం ఉపయోగం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు నిజంగా. ఖచ్చితంగా దానికి ఇలాంటి మాటలు నేను విన్నాను చెవుల్లో. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వెళ్ళిపోతున్నావు బైబిల్ ఎట్టుకుని చర్చికి, నీ ఏమొచ్చింది ఉపయోగం నీకు? నీ దేవునికి ఏం చేశాడంటే ఏమైనా చేస్తానా దేవుడు? అసలు నిన్ను భూమి మీదకి రప్పించాడు, అది చాలదా? ఆయన నిన్ను భూమి మీద పడేశాడు కాబట్టి చక్కగా ఉన్నావు. ఒకవేళ ఆయన చిత్తలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడం అసలు భూమి మీద నువ్వు అనేవాడు నేననేవాడు ఉండగలం? అసలు ఉండేవాళ్ళం కాదు. అసలు నేను ప్రవేశపెట్టాడు, అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించు, కృతజ్ఞతలు తెలియచేయి. దేవా, ఎందుకు నువ్వు నన్ను రప్పించావు? నీకోసం నేను బ్రతకాలి, నేను ఏం చేయాలి? ఒకసారి మనం ఆలోచించేవి. సో అదే చెప్తాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవించతగనా నేను. సో విస్తారమైన సంపత్తో ఉన్నాడో, చక్కగా ఏ లోటు లేకుండా ఉన్నాడో, అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలా? అందుని బట్టేనా? లేమితనంలో కూడా, శోధనలో కూడా, కష్టాల్లో కూడా, కన్నీరులో కూడా, వ్యాధి బాధలో కూడా దేవుణ్ణి ఏమంటాడు? కీడునకు మనము అనుభవించు తగనా, మేలు పొందుకుంటానా? కీడు కూడా అనుభవించకూడదా అంటూ చూడండి, చక్కటి మాట, చాలా అద్భుతమైన మాట, అందరికీ తెలిసిన మాట ఇది. ఏమంటాడు? ఈ సంగతిలో ఏ విషయమందు యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. సో ఒక్క మాట కూడా మాట్లాడకుండా భార్యని మందలించి తన నోటితో కూడా ఏ పాపం కూడా చేయలేదు. సో 10వ వచనం వరకు ఆయన 11 నుంచి 13 యోబు స్నేహితులు రాక, అంటే యోబుకి స్నేహితులు ఉన్నారంటే ఖచ్చితంగా యోబు అన్ని విషయాల్లో మంచివాడు, ధనవంతుడు, న్యాయవంతుడు, మంచోళ్ళకి ఎప్పుడు ఉంటారు, ఖచ్చితంగా మంచి ఫ్రెండ్సే ఉంటారు నాకు తెలిసి. సో యోబుకు కూడా ఉన్నారు. అంటే యోబుకి కలిగిందంతా స్నేహితుడికి తెలుసు. ఆలోచించండి ఒకసారి. యోబు ధనవంతుడు కనుక ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటారు. సో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 3 ఫ్రెండ్స్ యోబుకు ఉన్న దాన్ని బట్టి వచ్చి పోతూ ఉన్నవారే ఖచ్చితంగా. ఎప్పుడైతే యోబు కలిగినటువంటి విషయం వారి చెవిని పడగానే వెంటనే యోబుని చూడటానికి వచ్చారు, బయలుదేరారు. సో యోబుకు జరిగినంత సంఘటన విని వెంటనే యోబు దగ్గర రావడానికి 3 స్నేహితులు రావడం జరుగుతుంది. అదే కనపడుతుంది మనకి 11 నుంచి 13 వచనం. సో చూడండి, తేమానీయుడు అంటే ఎలీఫీజు, షూహీయుడైన బిల్దదు,
నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి ఆ వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వెంటనే మనం కూడా వెళ్తాం కదండి, అయ్యో ఎంతలా బతికాడు యోబు, వెనగానే షాక్ అయి ఉంటారు బహుశా, ఇలాగ జరిగింది, మొత్తం సంపద కాదు కదా, మొత్తం పిల్లలందరూ చనిపోయారు, అది కూడా కాస్త తనకే ఇలాంటి కఠినమైనటువంటి రోగం అంటే శ్రమ వచ్చింది, వ్యాధి వచ్చింది అని తెలియగానే ఇలాంటి స్థితిలో ఉన్నాడని చలించిపోయి ముగ్గురు స్నేహితులు, వారి పేర్లు కూడా ఎలీఫెజు, బెల్దదు, జోఫరు అని ముగ్గురు స్నేహితులు తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు వారందరిని అన్ని విడిచి యోబు దగ్గరికి వచ్చారంట. చూడండి, వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారు? యోబు అయ్యో ఎంత గొప్పవాడు, ఊజు దేశంలో అంతటి వాడు లేడే, అలాంటి యోబేనా అయినా, నా స్నేహితుడు అయినటువంటి యోబేనా అయినా ఇలా అయిపోయాడు ఏంటని వస్త్రాలు చింపుకుని ధూళి పోసుకుని ఎలుగెత్తి యోబు కొరకు ఏడవడం మొదలెట్టారంట. ఖచ్చితంగా మనకు కూడా వస్తుంది బాగా, అయ్యో నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఏంటి ఎలా అయిపోయాడు, ఎలా బతికాడు, ఇదేంటి ఎలా అయిపోయాడు అని ఎలుగెత్తి ఏవడం మొదలుపెట్టారు. అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింపగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. సో 7 పగల్లో 7 రాత్రులు, రేయింపగళ్ళు అంటే యోబుతో పాటు 7 రోజులు అలాగ నేల మీద బూడిద పోసుకుని అలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోబుతో పాటు ఏడ్చారు. యోబుతో పాటు షేర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ కదండి, మరి ఫ్రెండ్స్ కదా. సో యోబుతో పాటు కూర్చొని యోబుతో పాటే అలాగే ఉన్నారన్నమాట. సో చూడండి, 4 అధ్యాయంలో సో దేవుని ఇక్కడ 2వ అధ్యాయంలో ఒకటే, మొదటి అధ్యాయంలో మొదటి శ్రమ, మొదటి పరీక్ష, 2వ అధ్యాయంలో 2వ పరీక్ష. ఎవరి ద్వారా? సాతాను గాడి ద్వారా. అంటే దేవుని పర్మిషన్తోనే. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే దేవుడే సుప్రీం. ఇక్కడ సాతాను ఏంలే, దేవుడే సుప్రీం. ఒకప్పుడు సాతాను కూడా దేవుని ఆస్థానం వాడే, అవునా? ఇక్కడ దేవుడే అత్యంత సర్వశక్తిమంతుడు. ఒక రకంగా చెప్పాలంటే సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సార్వభౌమాధికారం అంటారు కదా. అంటే ఈ లోకాన్ని అంతటికే ఆయనే ఆది సంమతుడు. అలాంటి చూడండి, దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు సాతాను శక్తులపై ఆయనకు ఉన్న నియంత్రణను సూచిస్తుందంట ఈ 2వ అధ్యాయం. అంటే దేవునికి ఉన్నటువంటి సర్వాధికారాల మీద దేవునికి ఉన్నటువంటి నియంత్రణ, ఈవెన్ మొత్తం అంతా కంట్రోల్ చేయగలడు దేవుడు. ఈవెన్ సాతాను ఇవ్వడం, ఒక రకంగా చెప్పాలంటే సాతాను శక్తులను కూడా నియంత్రించగలటువంటి ఏకైక దేవుడు పరమం తండ్రి. సో అన్ని రకాల కష్టాలు, శారీరక వ్యాధులు ఎదురైనా, చూడండి, అన్ని రకాల కష్టాలు, శారీరక వ్యాధులు, ఎలాంటి స్థితిని ఎదురైనా దేవునిపై నమ్మకం కోల్పోకూడదనే ఈ 2వ అధ్యాయం సారాంశం. ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని ఎడల విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నిజ విశ్వాసి, నిజ భక్తుడు, నిజ భయభక్తులు గలవాడు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని విడిచిపెట్టకూడదు. ఇదే 2వ అధ్యాయం. దీంట్లో దేవుని యొక్క సర్వశక్తిమంతుడు అంటే ఆయన సుప్రీం, ఆయన తర్వాతే ఆయన ఏదన్నా అధీనంలో చేసుకోగలడు, దేనన్నా నియంత్రించగలడు. అందుకనే అపవాదైన సాతాను గారికి పర్మిషన్ ఏంటి? కొంతవరకే, టెస్టింగ్ మాత్రమే, ప్రాణం మాత్రం ముట్టకూడదు. అది 2వ అధ్యాయం. 3వ అధ్యాయము వచ్చే బైబిల్ తత్వం ధ్యానం చేసుకో. శ్రద్ధ మీద కూడా ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి. పక్క మీద ప్రార్థన చేయండి. మరి చక్కగా
మరి 10th క్లాస్ ఎగ్జామ్స్లో 100% హిందీ సబ్జెక్ట్లో 100% ఉత్తీర్ణత మరి సాధించారు. బెస్ట్, ఒక రకంగా బెస్ట్ టీచరే మరి, ఎందుకంటే అందరూ పాస్ అయ్యారంటే చాలా సంతోషం. అలాగే సూర్యప్రకాష్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే విదేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, పుష్పని జ్ఞాపకం చేసుకోండి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి, కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ తప్పారు. సప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం చేయండి, పాస్ అయిపోతారు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది కూడా ఇందుని బట్టి కూడా మనం ఇప్పుడే ఎందుని బట్టి దేవుళ్ళ మనం తప్పుతున్నామేమో ఆలోచించేది. అవునా? లావణ్యకి చెప్పినా, సింధుకి చెప్పినా భయభక్తుల నుంచి తొలగిపోతున్నామేమో, దేవుని మీద విశ్వాసం అంటే దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటలేదేమో, అందుని బట్టి ఒక్కసారి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో అని ఆలోచించేది. ఎందుకంటే మన క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఏమనకపోయినా కానీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ పాఠం బట్టి చెప్తున్నాను ఖచ్చితంగా, నేను పరీక్షిస్తున్నాడేమో దేవుడు. ఎందుకంటే వాళ్ళ ప్రారంభం నుంచి చాలా అన్ని విషయాల్లో కూడా అద్భుతం. ఎందుకంటే దేవుని పనిలో వారే ముందుండేవారు. కానీ ఈ మధ్య మరి ఎదుగుతున్నారు, వయసు వస్తున్నారు కాబట్టి కొంచెం లోకంలో అన్ని విషయాలను బట్టి ఉంటుంది. సో దేవుని మర్చిపోతున్నారేమో, దేవుడు మరలా తట్టాడు, ఆలోచన చేసుకోవాలి. సో ఏదేమైనా కానీ ప్రార్థన చేసాము, రిజల్ట్స్ వచ్చినాయి. ప్రార్థన చేద్దాం ఇంకా, ఎందుకంటే సప్లిమెంటరీలు ఉన్నాయి, అయిపోతాయి ఖచ్చితంగా. సో ఇంకా నా ప్రార్థన అవసరం తెలియచేయండి. అలాగే అలాగే ఈ నెలలోనే 22వ తారీఖున మరి మా నాన్నగారిది జ్ఞాపకార్థి కూడుకుంది, ప్రార్థన చేయండి. 22వ తారీఖు శుక్రవారం వచ్చినట్టుంది. ఆ కూడి కొరకు ప్రార్థన చేయండి. భోజన కార్యక్రమాలు కూడా రేపు 3వ తారీఖు ఉండవు. ఆయన జ్ఞాపకార్థం మనం ఇప్పుడు ఆ నెల ఆయనకి ఇచ్చాం కాబట్టి 22వ తారీఖు భోజనాలు ఉంటాయి, ప్రార్థన చేయండి. అలాగే మరి ఈ నెలలో కూడా సువార్త ప్రయాణం ఉంది, మరి ఇంకా డేట్ ఫిక్స్ చేయదు. ఆ ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. కృపగా తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. మరి ఇంతవరకు యోగ గ్రంథం ద్వారా మరి యోగ యొక్క విశ్వాసం, మరి క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మా యొక్క విశ్వాసాన్ని సరిపోల్చుకోవడానికి మరి 2వ అధ్యాయం ద్వారా మమ్మల్ని ఒకసారి మా హృదయాలను తట్టి మరి ఆలోచింపచేసే విధంగా మరి చక్కటి పాఠాన్ని మరి బోధించినందుకు, మీ యొక్క ఆత్మ సహాయం మాకు తోడించినందుకు మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు మరి జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభు రాత్రి సమయంలో సాయంత్రం జ్ఞాపకం చేసుకోండి. సమయంలో ఎవరైతే ప్రార్థన అవసరం ఉన్నారో వారి అవసరంలో తీర్చండి. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి కృప చూపించండి, సహాయం అందించండి. మా ప్రభు తన పాపం జ్ఞాపకం చేసుకోండి. మరి బీపీ డౌన్ అయి తను మరి అస్వస్థత గురైన తనకి బలపరచండి. తౌరీతిగా శక్తిని బలాన్ని అనుగ్రహించి కృప చూపించండి, నడిపించండి. మా ప్రభు విదేశంలో ప్రతి ఒక్క సహోదరుని కూడా పేరు మరి జ్ఞాపకం చేసుకుని మీరు అక్కడ భద్రపరచుకోవడం. మా ప్రభు సురక్షితంగా క్షేమంగా వారిని కాచి కాపాడి సంరక్షించుకొని ఇచ్చినాం. మా ప్రభు రైతు సూర్యప్రకాశం జ్ఞాపకం చేసుకుని చిత్తంలో సంకల్పం తను మరి నిశ్చితాన్ని నెరవేర్చుకొని వచ్చినాం. మా ప్రభు మా తండ్రి మరి ఈ నెలలో జరుగుతుంది మరి మా తండ్రి గారిని జ్ఞాపకార్థి కొడుకుని భోజన కార్యక్రమం జ్ఞాపకం చేసుకుంటానికి చక్కటి కార్యక్రమం పొందుపరుస్తున్నాం. మా ప్రభు మీరే తోడు ఏంటి ఆ కార్యక్రమాన్ని దాన్ని మరి పొందుపరుచుకోవడానికి మాకు తగినటువంటి శక్తిని మరి బలాన్ని మాకు అనుగ్రహించడం. ఆర్థిక సమస్యలు లేకుండా తన మరి చక్కటి కూడిన జ్ఞాపకం ప్రభు చూపించారు. చిత్తపట్ల మనకు బైబిల్ తత్వాన్ని కలిసి మరొక నిర్వహించుకోవడానికి ప్రభు చూపించమని మరి వహించి వచ్చిన మరి మనతో ప్రభుత్వం క్షేమంగానూ సురక్షితంగానూ వారు చేసి నడిపించి ఈ ప్రార్థన చేయించుకున్నాం. యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం. నమ్మకం తండ్రి.